ప్రియులారా, మరొక పర్యాయము బెతెస్దా ప్రార్థన మందిరం ద్వారా ప్రత్యక్షమయ్యే ఈ టీవీ వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి మీకు ప్రభు నామములో ఆహ్వానము తెలియచేస్తున్నాం. మరి మనం ప్రారంభించి ధ్యానిస్తున్న అంశము లిటిల్ థింగ్స్. ఇంతవరకు 3 అయిపోయినాయి, 4వ లిటిల్ మనం చూస్తున్నాం. లిటిల్ అంటే చిన్నది లేక కొంచెమని. ఇది మనం చూసేటువంటి అంశములో పాఠం ఏంటంటే 2వ రాజులు 5వ అధ్యాయములో ఇశ్రాయేలీయుల దేశపు చిన్నది. 4వ వచనములో ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఈ చిన్నది ఎవరో ఆ పేరు కానీ ఏమీ రాయబడలేదు. ఇశ్రాయేలు దేశపు చిన్నది. అయితే ఈమె గురించి ఏం చెప్పబడుతుందంటే ఈమె చెరకొనిపోబడిన చిన్నది అనగా 5వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట మనం చూద్దాం. ఒక చిన్నదానిని చెరగా తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? సిరియా దేశపు రాజు సైన్యాధిపతులు ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్ళి వారిని ఓడించి అక్కడి నుండి అనేకులు చెరగా తెచ్చారు సిరియా దేశాన్ని. ఆ చెరలో తీసుకురాబడిన వారిలో ఒక చిన్నది ఉంది, లిటిల్ గర్ల్. అంతేకాదు, ఆ చిన్నది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. 2వ వచనములో చివరిలో ఉంది, నయమాను భార్యకు పరిచారము చేయుచున్న చిన్నది. అంతేకాదు, 4వ విషయం ఏంటి తెలుసా? 3వ వచనములో 5:3లో 2వ రాజులు 5:3లో షోమ్రోనులో ఉన్న ప్రవక్తను గురించి మాట్లాడుతుంది. షోమ్రోన్లో ఉన్న ఒక ప్రవక్త ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాడు. ఆయన ఉన్న స్థలము షోమ్రోను. ఆయనకున్నటువంటి దైవ శక్తి నయమాని యొక్క కుష్ఠ రోగమును బాగు చేయను అని అమ్మాయి చెప్తుంది. నేను చదువుతున్నది 3వ వచనంలో. అది అంటే ఆ చిన్నది. షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవల్లని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాని కలిగిన కుష్ఠ రోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ప్రియులారా, గమనించండి, ఈ యొక్క అధ్యాయంలో మనం చదివితే ఇశ్రాయేలు గురించి 5 విషయాలు చెప్పబడిందండి. ఒకటి, ఇశ్రాయేలు దేశము నుండి వచ్చిన చిన్నది, ఇశ్రాయేలు దేశపు చిన్నది. అది మనం చదివాం. 2వది ఇశ్రాయేలు దేశపు రాజు. ఆ మాట 5వ వచనంలో మనం చూస్తాం. ఆయన ఇశ్రాయేలు రాజునకు పత్రిక రాసి పంపించాడు, ఇశ్రాయేలు దేశపు రాజు. 3వది ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడు. 8వ వచనం చివరిలో ఇశ్రాయేలీలో ప్రవక్త ఒకడు ఉన్నాడు. 4వది ఏంటంటే ఇశ్రాయేలు దేశములో ఉన్న నది యోర్దాను నది. ఆ మాట మనం చూస్తాం 12వ వచనంలో. ఇశ్రాయేలు దేశములోని నదులన్నింటికంటే అంటే ఎలీషా ఇశ్రాయేలు దేశంలో నయమానుతో చెప్పాడు, నీవు వెళ్ళి 7 పర్యాయములు ఆ యోర్దాను నదిలో స్నానము చేయి అన్నాడు, బాగుపడతావన్నాడు. అది 10వ వచనంలో ఉంది. కాబట్టి ఇశ్రాయేలు దేశములోని నది యోర్దాను నది. ఇది 4వది. 5వది ఏంటంటే ఇశ్రాయేలులో ఉన్న దేవుడు. ఆ మాట 15వ వచనంలో మనం చూస్తాం. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు. 5 విషయాలు. ఇశ్రాయేలీలోని ఒక చిన్నది. 2, ఇశ్రాయేలీల యొక్క రాజు. 3, ఇశ్రాయేలీలో ఉన్న ప్రవక్త. 4, ఇశ్రాయేల్లో ఉన్న నది యోర్దాను.
5 ఇశ్రాయేలీయుల్లో దేవుడు యెహోవా దేవుడు. ప్రియులారా, ఈ యొక్క ఇశ్రాయేల్ అనేది ఎంత ఆశీర్వదించబడిందో గమనించండి. అయితే ఒక విచారకరమైన విషయం ఏంటంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలు అన్య రాజుల చేత చెరగా పట్టబడి కొనిపోబడ్డారు. దీనికి కారణము దేవుని యొక్క శక్తి లేనివాడని కాదు, దేవుడు అనుమతించాడు. కనుక మరి ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు ఇశ్రాయేలీయులు. అయితే ఆ ఇశ్రాయేలీయులు మరి దేవుడు వారికి రాజులను ఇచ్చినాడు. అయితే మరి వారిని రాజులు ఇచ్చాడు, ప్రవక్తలు ఇచ్చాడు. కనుక రాజులు ప్రవక్తల యొక్క బాధ్యత ఆ దేశంలో ఉన్న దేవుని ప్రజలను ఇశ్రాయేలీలను దైవభక్తిలో మరి దేవుని యొక్క ఏర్పాట్లో వారిని కాపాడాలా, పెంచాలా, పోషించాలి. అయితే ఇక్కడ మనం చూస్తే ఆ చిన్నదేమో మరి షోమ్రోనులో ఉన్న ప్రవక్త యొద్ద నా యజమానుడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. ఎంత కన్సర్న్ అండి ఆ బిడ్డకి. ఆ బిడ్డ నయమాను భార్య కాడ మరి పరిచర్య చేయటానికి ఉంచబడింది. చాలా చిన్న పని అది. మరి తన పని తను చేసుకోవాలా. అయితే ఇంట్లోపల ఉంది గనుక మరి నయమాను తను కలిగిన కుష్టు విషయమై తను తీసుకునే జాగ్రత్త, వాడే ఔషధాలను బట్టి ఆ అమ్మాయి అనుకున్నది, ఈయన ఎన్ని ఔషధాలు వాడినా ఈ కుష్టు పోదు. కాబట్టి తన యజమానుని కుష్టు నయం కావాలనేటువంటి భారము కలిగి మాట్లాడుతుంది. అంటే ఇశ్రాయేలీలలో ఉన్న చిన్నదాని గురించి 2 విషయాలు గమనించాల. ఒకటి మరి తన విశ్వాసం, చిన్నదాని విశ్వాసం. ఏంటి తన విశ్వాసము? మరి షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే మరి నా యజమానుని యొక్క కుష్టు రోగం పోతుంది. విశ్వాసం. మరి ఆ అంటే షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు అనేటువంటి వివేచన, ఆలోచన లేక నాలెడ్జ్ తనకుంది. రెండోది ఏంటి? మరి ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యము, విశ్వాసము. అక్కడుంటే బాగుపడుతుంది అనేది విశ్వాసం. 2 ఇశ్రాయేలీలో ప్రవక్త ఉన్నాడు, సాక్ష్యం. ఆ ప్రవక్త యెహోవా దేవుని ప్రవక్త, ఆయన దైవజనుడు. ఆయన యొద్ద పోతే ఆ సాక్ష్యము, ఆ యొక్క విశ్వాసము ఇశ్రాయేలు రాజుకున్నదా? ఇశ్రాయేల్లో నుండి ఒక చిన్నదానిని చెరపడి తీసుకొచ్చారు. ఇశ్రాయేలు దేశం చిన్నది ముందు చెప్పబడింది. ఆ తర్వాత చెప్పబడింది ఇశ్రాయేలు దేశపు రాజు. ఎందుకంటే నయమాను వెళ్ళి రాజుకు చెప్పాడు, ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్నాడంట, మరి బాగు చేస్తాడంట, మరి నేను వెళ్తానంటే సిరియా దేశపు రాజు నువ్వు వెళ్ళమని ఆయనకు ఒక పత్రిక రాసి, ఇశ్రాయేల్ రాజునకు లెటర్ రాసి మరి బహుమానంగా చాలా పంపించాడు. మరి ఆ రాజుకు ఆ విశ్వాసం ఉందా? ఆ రాజుకు అసలు మరి ప్రవక్త ఉన్నాడనే జ్ఞానం ఉందా? లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ పత్రిక తీసుకెళ్ళి మరి నయమాను ఆ రాజుకి ఇచ్చాడు, ఇశ్రాయేల్ రాజుకి, అతను భయపడిపోయి నేనేమన్నా స్వస్థపరిచేవాడినా అడంటాడు. 7వ వచనంలో ఇశ్రాయేల్ రాజు ఆ పత్రికను చదివి వస్త్రములు చించుకొని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా? ఒకరికి కలిగిన కుష్ఠరోగును మాన్పమని నా యుద్ధకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము మరి అతడు మరి వెతుకుచున్నాడు అన్నాడు. ఏం మాటలేవి? మరి ఆ చిన్నదానికున్న విశ్వాసం ఉందా? ఆ చిన్నదానికున్న మరి దైవ జ్ఞానం ఉందా? ప్రవక్తల గురించిన మరి విషయం తెలుసుకున్నవాడు ఉన్నాడా? లేడు. ఎందుకో తెలుసా? ఆ ఇశ్రాయేలు రాజు ఎవరో తెలుసా? 3వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే వారి తండ్రి పేరుంది, వారి పేరుంది. 2వ రాజులు 3వ అధ్యాయం 1వ వచనంలో ఎవరైన తండ్రి? ఆహాబు కుమారుడైన
యెహోరాము, ఆయన రాజు. కాబట్టి ప్రియులారా, యెహోరాము రాజుగా ఉన్న దినాలలో తను మరి సిరియా రాజుతో ఓడించబడటం, అపజయము, ఓడిపోవటం, మరి తన స్వాధీనంలో ఉన్న ప్రజలు మరి చెరకొనిపోబట్టం, పట్టబడటం ఎంత నష్టము ఆ దేశానికి. దానికి కారణం ఏంటి? తన తల్లిదండ్రులు మరి తనకొచ్చిన తన తర్వాత కాబోయే రాజు కాబోయే వ్యక్తిని దేవుని మార్గములలో, దైవ భక్తిలో, ధర్మశాస్త్రములో పెంచలేదు. ఎవరు? అహాబు. ఇశ్రాయేలు దేశానికి బహు నష్టం కలిగించిన వాడు. అహాబు భార్య యెజెబెలు, వారి ద్వారానే 2 రకాలైన విగ్రహారాధనలు మరి ఇశ్రాయేలు దేశానికి వచ్చినాయి. కాబట్టి బయలు దేవతలు, అశ్షూరు దేవతలు మొత్తం 850 మంది మరి ప్రవక్తలు ఆ యెజెబెలు పోషించిందండి. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాడు ఈ యొక్క యెహోరాము. ఇక వానికి ఏం జ్ఞానం ఉంటుంది? వాని గురించి మనం ఏమి కోరగలం? వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్ కింగ్? బికాస్ హీ కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ వెరీ వికెడ్ ఫ్యామిలీ. బట్ ఆ చిన్నది మరి పని మనిషి, పనిగా ఉంది, తనకున్న దైవ జ్ఞానము. కాబట్టి రెండవది ఇశ్రాయేలు రాజు. మూడోది ఏంటి? ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడు. 8వ వచనం చివరి మాట, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడు. అతను తెలుసుకోవాలా? ఈ మాట ఎలీషా చెప్పి పంపించాడు. ప్రియులారా, ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త ఎవరు? ఎలీషా ప్రవక్త. ఆ దినాల్లో ప్రవక్త ఎలీషా. ఏలియా దగ్గర తర్బీదు పొందినవాడు, ఏలియా కంటే 2 అంతల ఆత్మను పొందినవాడు. మరి అటువంటి ప్రవక్త అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయన అన్నాడు, ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు, నా దగ్గరకు పంపించు, ప్రవక్త దగ్గరకు పంపించు. ఇక నయమాను బయలుదేరాడు. రాజు నాడు బయలుదేరి మరి ఎలీషా యుద్ధకు వచ్చాడు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఎలీషా యుద్ధకు నయమాను తన పరివారముతో 2 పర్యాలు వచ్చాడు. ఒకటి స్వస్థత పొందక ముందు, తర్వాత స్వస్థ పొందిన తరువాత. స్వస్థత పొందక ముందు మరి ఆయన వచ్చి, మరి దేవుని వాక్యం చెప్తుంది 9వ వచనములో, గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలబడ్డాడు. ఎలీషా రాలేదు. ఎందుకంటే రాయబడింది, తను ఎక్స్పెక్ట్ చేశాడు అతను వచ్చి నా ముందు నిలబడతాడు మరి అని ఆయన కోరుకున్నాడు. అయితే ఆయన రాలేదు. 11వ వచనంలో మరి అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, ఈయనేమో వెళ్ళి ఇంటికి పోయి, ఎలీషా ఇంటికి వెళ్ళి ఇంటి యొక్క ద్వారం ముందున నిలబడ్డాడు నయమాను. ఎటుపోయినాడు? పరివారం గుర్రాలు రథాలతో పోయాడు. మరి ఎలీషా ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఇంట్లోంచి బయటకు వచ్చాడా? రాలా. ఈ నయమాను కోరాడు, నేను సైన్యాధిపతిని, రాజు ఉత్తరం లెటర్ ఉంది, మరి వాళ్ళ రాజే పంపించాడు నన్ను, కాబట్టి అతను దిగొచ్చి నా ముందు నిలబడాలా? ఎలీషా అలా ఎందుకు తెలుసా? ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రములో కుష్టు అనేది భయంకరమైన వ్యాధి. అది సమాజంలో ఉండేదానికి వీలు లేదు. కుష్టు కలిగిన వాడు ఇశ్రాయేలు పాలెమునకు వెలుపట దూరంగా ఉండాలా. మాట్లాడేటప్పుడు నోటికి గుడ్డ పెట్టుకొని మాట్లాడాలా, చెయ్యి అడ్డం పెట్టుకోవాలా. అపవిత్రుడు. కాబట్టి అందును బట్టి ఎలీషా దిగి రాలేదు. అంతేగాని ఎలీషా అతిశయమును బట్టి కాదు. నువ్వు కుష్ఠరోగిగా నువ్వు స్వస్థత పడితేనే నేను నీతో మాట్లాడతా, నీవు పాలెమునకు వెలుపడవలసిన వాడవు. అటువాడిని ఇశ్రాయేలు రాజు తన సేనాధిపతిగా పెట్టుకున్నాడు. అనగా అన్ని రాజులకు, అన్ని ప్రభుత్వాలకు నియమ నిబంధనలు లేవు.
వారికి కావాల్సింది వారికి మేలు చేస్తా, యుద్ధాలు చేస్తా, జయం తెస్తుంటే చాలు. వాడు ఏ రకమైన జీవితంలో ఉన్నా వారిని అనుమతిస్తారు. అయితే దేవుని ప్రజలకు నియమ నిబంధనలు ఉన్నాయి. మరి అందును బట్టి నాయమాను ఇంటి ద్వారం ఎద్దుకు వచ్చినప్పటికీ ఎలీషా దిగి రాలేదు. అయితే స్వస్థపరచబడి తన పరివారంతో మరలా తిరిగి వచ్చాడు ఎలీషా ఎద్దుకు. అప్పుడు ఎలీషా దిగి వచ్చాడు, ఆయన ఎద్దుకు వచ్చాడు. చదువుదాం మాట. మరి 15వ వచనములో మరి ఆ పరివారంతో కూడా దైవజని యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, ఇప్పుడు ఎలీషా అతని యొద్దకు వచ్చాడు. అతను ఇద్దరు మాట్లాడుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమైనాడు? ఇతడు శుద్ధుడు అయ్యాడు. కాబట్టి 2 పర్యాయం, శుద్ధుడు కాకముందు, శుద్ధుడు అయిన తర్వాత. సరే, ఇంకో మాట ఇక్కడ గమనించాలి. శుద్ధుడు కాకముందు మరి ఎలీషా వర్తమానం పంపించాడు. ఏమని? నీ వెళ్ళి మరి యోర్దాను నదిలో మరి 7 మార్లు స్నానము చేయము, 10లో నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. గమనించాలి ఇక్కడ. కాబట్టి 4వ మరి ఏం చూస్తున్నాం? మరి ఇశ్రాయేలు దేశములోని నది యోర్దాను నది. మొదటిది ఇశ్రాయేలు దేశపు చిన్నది, 2వది ఇశ్రాయేలు దేశపు రాజు, 3వది ఇశ్రాయేలు దేశములో ఉన్న ప్రవక్త, 4వది ఇశ్రాయేలు దేశములో ఉన్న నది యోర్దాను నది. దాన్ని ఆయన అంటాడు, మరి నయమని అంటాడు, అది ఇశ్రాయేల్లో ఉన్నటువంటి నది. చదువున్న మాట 12వ వచనములో మరి దమస్కు నదులైన అబానాయును, ఫర్పరును ఇశ్రాయేలు నదుల కంటే శ్రేష్టమైనవి కావా? ఆయన యోర్దాను నదిలో నన్ను 7 మార్లు స్నానం చేయమన్నాడు. అది ఏ నది? దానికంటే శ్రేష్టమైన దమస్కులో లేవా? ప్రియులారా గమనించండి, నదులలో ఏమి లేదు. అయితే దైవజనుని యొక్క మాట, శక్తి, దైవశక్తి ఎక్కడ దేవుడు చూపిస్తాడో అక్కడ. యోర్దాను నది మరి బైబిల్లో చాలా ఆశీర్వదించబడిన నది. అది అనేక సందర్భాలు ఆ నదిని గురించి మనం చూద్దాం. ప్రియులారా, అనగా తిరస్కారం అనగా ఇతను కుష్ఠరోగి అయ్యుండి కూడా కుష్ఠరోగి శుద్ధుడి కాకముందు తన ప్రవర్తన, తన మాటలు ఎలాగున్నాయో చూడండి. ఒకటి తనంటాడు మరి 2వది అనగా నదిని గురించిన తిరస్కారం. 2వది ఏంది? మరి 11వ వచనములో అతడు నా యొద్దకు వచ్చి నిలిచి ఎక్స్పెక్ట్ చేశాడు. నేను ఆయన ఇంటికి పోతే ఆయన ఏం చేయాలా? నా ఎద్దుకు రావాలా, నా ముందు నిలవాలా. గర్వం. కుష్ఠరోగానికి వచ్చా దైవజనుడు బాగుపడతాననుకుంటే నీవు మరి ఆయన చెప్పిన మాటకు తిరస్కారమే కాదు, గర్వం. నా ఎద్దుకు వచ్చి నా ముందర నిలిచి. అతడు 2వసారి వచ్చినప్పుడు బాగా గమనించండి. అప్పుడేం చేశాడు? 15వ వచనంలో తన పరివారముతో కూడా దైవజనుని యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, అనగా కుష్టు పోకముందు తన యొక్క మరి తను ఆశించింది అతడొచ్చి నా ముందు నిలుస్తాడని. కుష్టు బాగుపడి శుద్ధుడైన తర్వాత తను చేసింది ఆయన వెళ్ళి దైవజనుని ముందర నిలబడ్డాడు. సో గమనించండి, కుష్టు పోవటమే కాదు, యోర్దాను నదిలో మునుడి ద్వారా జీవితం మారింది. అతిశయము, గర్వము అవన్నీ పోయి దీనుడయ్యాడు. హి వాస్ మేడ్ వెరీ హంబుల్. దానికంటే ముందుగా మరి ఎలాగ శుద్ధుడయ్యాడు? మొదటిసారి తాను అతిశయంతో తిరిగి వెళ్ళిపోతుంటే ఎవరో వారిలో తన పరివారంలో ఉన్న ఒక దాసుడు చాలా మంచివాడు, మరి ఆయనకు మంచి సలహా ఇచ్చాడు. అయ్యా, దైవజనుడు గొప్ప కార్యం చేయమంటే చేయవా? దానికంటే మరి యోర్దాను నదిలో మరి 7 మార్లు స్నానం చేయమని చెప్పటం అనేది
మేలు కాదా అన్నాడు, మేలు కాదా అన్నాడు. ఆ మాటకు ఆయన లోబడ్డాడు. లోబడి యోర్దాను నదికి వెళ్ళాడు. వెళ్ళి 7 మార్లు. ఇక్కడ నేను గమనించాల్సిందంటే, మామూలుగా మందు తీసుకుంటా ఉంటే ఏదైనా అవసరం తీరుస్తుంటుంది, క్రమేణా తగ్గుతూ వస్తుంది. డాక్టరు 7 రోజులు మందు తీసుకోమని అనుకో, ఓ మొదటి రోజు 2 రోజుకల్లా కొంచెం నయమైందని మనం ఫీల్ అవుతాం. అలాగే నయమై పూర్తి ఆరోగ్యం వస్తుంది. ఇక్కడ 7 మార్లు మునగమంటే, మొదటిసారి మునిగాడు, ఒళ్ళు చూసుకున్నాడు, అట్లే ఉంది, ఏం మారలా. 2వసారి, 3వసారి, 4వసారి, ఏంటి ఏం మారలా, అట్టే ఉందే. బయట ఉన్న ఆ దాసుడు చెప్తున్నాడు, అయ్యా 4 అయినాయి, ఇంకా 5, 6, 7 ఉంది, అయ్యా మునుగని ఆ దాసుడు చెప్తున్నాడు. కాబట్టి 7వసారి మునిగి లేచిన తర్వాత తన దేహము మరి పసిపిల్ల దేహం వలె అయిపోయినట్టుగా 14 వచనం చూస్తున్నాం. దైవజనుడు చెప్పినట్టుగా యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వల్ల అయిపోయింది. ఎంత గొప్ప కార్యం ఇది. ఇప్పుడు తన దేహము కుష్ఠుపోయింది, ఆ శక్తిని గుర్తించాడు, మరి తను మారిపోయాడు, తిరిగి వచ్చి ఏలీషా ముందు నిలబడి తను చేసింది తెలుసా? మొట్టమొదటిది బహిరంగముగా దేవుడైన యెహోవాయే దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. చదువుతున్నాను అక్కడ 15వ వచనంలో, దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. ఎంత దీనుడయ్యాడు చూడండి. ఇశ్రాయిల్లో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటా మరి ఒక దేవుడు లేడు, నేను ఎరుగుదును. ఇప్పుడు చెప్తాడు, డిక్లేర్ చేస్తున్నాడు కనుక అది ఒకటి. రెండోది ఏంటో తెలుసా? ఇప్పుడు నీవు నీ దాసుడినైన నా యొద్ద, ఇప్పుడు ఎలీషాకు తను దాసుడైపోయినట్టుగా మాట్లాడుతున్నాడు. నేను సేనాధిపతిని సిరియాకు, అయితే ఇప్పుడు నీ యొక్క శక్తిని బట్టి, నీ మాటను బట్టి, నాకు కలిగిన స్వస్థను బట్టి ఇప్పుడు నేను నీ దాసుడని తగ్గించుకొని దీనుడయ్యాడు. కనుక జీవితం మారిపోయింది. మూడోది ఏందో తెలుసా అని అంటున్నాడు 17, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనా ఏ బలినైనా ఇతరమైన దేవతలకు నేను నీకు మీట అర్పింపను అన్నాడు. విగ్రహారాధికుడు కదా, మరి దేవతలకు దహన బలి అర్పించేవాడు కదా. కాబట్టి ఏ బలైనా సరే ఇక విగ్రహాలకు అనే దేవతలకు నేను మరి అర్పించను అంటే, మరి నూతనమైన ఆరాధనలోకి వచ్చేసాడు. నూతనమైన మరి దేవుని ఎరిగినవాడుగా చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఒకసారి దైవ శక్తిని అనుభవించిన తర్వాత ఆ వ్యక్తిలో మరి శారీరకమైన కుష్టు మరి నయమవటమే కాదు, సిద్ధుడవటమే కాదు, ఆత్మీయంగా కూడా పాపమును బైబిలు కుష్టుగా చూపిస్తుంది. కుష్టు అనేది ఆత్మీయంగా అది పాపం. అది ఆ పాపపు కుష్టు పోవాలంటే యెహోవా దేవుడే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభే, ఆయన దాసులైన దైవజనులు అది మన కొరకే చేయగలరు. పాపము నుండి విడిపించబడి పరిశుద్ధులుగా, కుష్ఠరోగం పోయి సిద్ధుడయ్యాడు, పాపం పోయి పరిశుద్ధుడయ్యాడు. విగ్రహాలు విడిచిపెట్టి జీవం గల దేవుని మరి విశ్వాసంలోకి వచ్చాడు. అంతేకాదు బలులు మరి దేవతలు విడిచిపెట్టి మరి క్రొత్త బలిపీఠం కట్టుకునే దానికి ఆశపడుతున్నాడు. అందుకొని ఆయన ఎంత దీనుడైనాడంటే, అంతకుముందు మరి యోర్దాను నదులు కంటే మరి దమస్సు దేశంలో ఉన్న మరి నదులైన అబానాయును, ఫర్పురును అవి గొప్పవి కాదా అన్నవాడు ఇప్పుడు అంటున్నాడు, ఇశ్రాయేలు దేశంలోని మన్ను మరి చాలా గొప్పది. ఎందుకంటే ఇప్పుడు నేను మరి
బలిపీఠం కట్టుకోవాలా? ఆ దేవతనికి నేను బలు అర్పించను, కానీ యెహోవాకు బలు అర్పించాలా? యెహోవా దేవునికి బలు అర్పించాలంటే సిరియా దేశం మన్ను కాదు. ఎంత ప్రత్యేకతలోనికి ఆత్మ ప్రత్యక్షతలోకి వచ్చాడు చూడు. ఏమడుగుతున్నాడు? మరి 17 చివరిలో 2 కంచెల గాడిదలు మోయు మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించు. ఎందుకంటే అలాగ లేకపోతే మరి నేను దాన్ని బలిపీఠం కట్టుకుంటా, కొత్త బలిపీఠం మీద నేను ఆరాధిస్తా అని ఆయన ఆశించి, అంటే ఆ కంచెల గాడిదల మీద మరి చాలా బహుమానాలు మోసుకొని వచ్చాడు. దైవజనుడు అన్నాడు, మాకు అది అవసరం లేదన్నాడు బహుమానాలు. కాబట్టి ఆ బహుమానాలు ఖాళీ చేసి కంచెల గాడిదలు, ఈ 2 కంచెల గాడిద మీద ఇశ్రాయేలు దేశంలో ఉన్న మన్నును నేను తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ మన్ను తీసుకెళ్ళి ఏం చేశాడు ఆయన అన్నాడు 18లో ఎంత ఆత్మీయతకు వచ్చాడంటే, నేను నా యొక్క రాజుతో కూడా కలిసి వారి గుడిలోకి వెళ్ళి ఆ దేవతల్లో దేన్నైనా నమస్కారం చేస్తే యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగాక అని నయమాన్ చెప్పాడు. చూసారా ఎంత ఆత్మీయ అంటే, ఒక వ్యక్తి దైవత్వంలోనికి ఆత్మీయతలోనికి రావటానికి ఎంతో టైం పట్టదు. చూసారా, ఒక రోజులోనే అన్నీ జరిగిపోయినాయి ఆయనకి. కనుక యెహోవా దేవుడు నేనే తప్పు చేసినా మరి, ఎందుకంటే రాజుతో కూడా నేను వెళ్ళాలా, సేనాధిపతిగా ఆయన వెంట వెళ్ళాలా, ఆయన అన్ని దేవాలయాలకు వెళ్ళి మరి దేవతలకు వెళ్తే నేను కూడా అక్కడ నిలబడాలా. ఆ టైంలో నేను వాటికి నమస్కరిస్తే యెహోవా దేవుడు నన్ను క్షమించును కనుక ఇక నేను నమస్కరించను. ప్రియులారా, మన ప్రత్యేకతను ఇలాగా మరి మనం పనిచేసే స్థలంలో ఈయన రాజు యొద్ద సేనాధిపతి. ఇప్పుడు సేనాధిపతి చేయలేనిది, ఇశ్రాయేల్ దేశం చేయలేనిది, ఏది చేయలేనిది యెహోవా దేవుడు చేశాడు. కుష్ఠును మాన్పాడు. కాబట్టి ఇక మీట రాజుతో కూడా వెళ్తాను, సేనాధిపతిగా నా డ్యూటీ, కానీ ప్రక్కన నిలబడి రాజుతో కూడా నేను నమస్కారం చేయను. నేను యెహోవా దేవునికే, కాబట్టి నేను మట్టితో బలిపీఠం కట్టుకొని యెహోవాకు అర్పిస్తానని చెప్పాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, ఎలీషా మరి 19వ వచనంలో నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అతను ఎలీషా యుద్ధ నుండి మరి నెమ్మదిగా రిటర్న్ అయి వెళ్ళిపోయినాడు. కాబట్టి ప్రియులారా, ఇలాగా అంత గొప్ప సైన్యాధిపతి అయిన నయమాను మరి తన కుష్ఠరోగం పోవటానికి దారి చూపించినట్టే ఒక చిన్నది, ఆమె ఇశ్రాయేలు దేశపు చిన్నది. కనుక చిన్న మరి గర్ల్, లిటిల్ గర్ల్, God has honored her. God has honored her faith. God has honored her testimony. God has honored her word. తన మాట, తన విశ్వాసము, తన సాక్ష్యాన్ని దేవుడు గణపరిచాడు. ఆ ప్రకారమే తను తిరిగి వచ్చాడు. కుష్టు పోగొట్టుకొని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళు ఏం చేసి ఉంటారు? నేను అనుకుంటాను ఆ అమ్మాయిని ఇంట్లో పనివానిగా పెట్టుకొని ఉండరు, కుమార్తెగా స్వీకరించుంటారు. ఆ చిన్నది నయమాను కుష్ఠరోగిగా ఉన్నప్పుడు పని పల్ల నయమాను కుష్ఠరోగు నయమైపోయిన తర్వాత ఆ చిన్నది, నేనంటాను బైబిల్లో రాయబడలేదు, తప్పనిసరిగా కృతజ్ఞతతో నీవు ఇక నో మోర్ అవర్ సర్వెంట్ మెయిడ్, యు ఆర్ అవర్ ఓన్ డాటర్ అని పెంచుకొని ఉంటారని నేను అనుకుంటాను. అలాగ మన పిల్లలము దేవుని కొరకే వాడబడాలని ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, మీకు స్తోత్రాలు. మరొక చిన్నది లిటిల్ గర్ల్ దేవా, తన విశ్వాసము, తన సాక్ష్యము మీరు గణపరిచారు. మా తన అద్భుత కార్యం చేశారు, మీకు స్తోత్రాలు. నాయన, మేము మా పిల్లలను కూడా మరి అలాంటి సాక్ష్యము కలిగి మరి విశ్వాసముతో అనేకులకు ప్రయోజనకరంగా జీవించడానికి కృపదాయి చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.
ఆమేన్.